నమస్తే. బీసీ సంఘాల నేతలు ముఖ్యంగా బీజేపీ పార్టీతోటి సంబంధం ఉన్నటువంటి బీసీ నేతలంతా ఇలా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒకరికొకరు తన్నుకున్నారు. సో అది మనకు వెనకాల కనబడతా ఉన్నది. బీసీ సంఘాల నేతలు వీళ్ళంతా కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీ సపోర్ట్ను కోరుతూ, మరో పక్కన అన్ని పార్టీల యొక్క మద్దతు కోరుతూ 18వ తారీఖున పిలుపునిచ్చినటువంటి బంద్లో పాల్గొనాలి, పార్టీలు మద్దతు తెలపాలంటూ ఆర్ కృష్ణయ్య కావచ్చు, మరో పక్కన జాజుల శ్రీనివాస్ గౌడే కావచ్చు, వీళ్ళందరితో ఏర్పడినటువంటి బీసీ జేఏసీలో ఉన్నటువంటి నాయకులు వివిధ పార్టీల నేతలని, అన్ని పార్టీలకు సంబంధించిన నేతల్ని, అలాగే ప్రజా సంఘాలని కలిసేటువంటి ప్రయత్నం చేసి మద్దతు కూడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ మద్దతు ఏమో కానీ వీళ్ళ కొట్లాట వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ల కొట్లాట మర్చిపోయి ఇప్పుడు వీళ్ళ కొట్లాట పనిలో నిమగ్నం అయిపోయారు వీళ్ళంతా కూడా. సో దానికంటే ముందు మొత్తం ఈ ఒకసారి వీడియో చూడలేదు ఒకసారి. వచ్చినావు అంటున్నాడు, అడ్డం రావద్దు అంటున్నాడు. సో ఈ వీడియోలో కనబడతా ఉన్నది వీళ్ళంతా కూడా ఆర్ కృష్ణ గారితో ఉన్నటువంటి అనుచరులు. వీళ్ళంతా కూడా గుజ్జ కృష్ణ కావచ్చు, గుజ్జ సత్యం కావచ్చు, అలాగే నీలం వెంకటేష్ కావచ్చు, మణికంఠ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ ఇలా కనబడతా ఉన్నారు బీసీ సంఘాల నేతలు వీళ్ళంతా కూడా. సో దీంట్లో వాళ్ళందరూ పాల్గొన్నప్పటికీ ఆర్ కృష్ణయ్య గారితో వాళ్ళ ఆయన వెన్నంటే ఉండేటువంటి నాయకులు గతంలో ఇవాళ ఒక్కరోజే కాదు పంచాయతీ వాళ్ళ మధ్యలో వాళ్ళకి చాలా పంచాయతీలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఇలా రామచంద్రరావు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు యొక్క మద్దతు కూడగట్టేందుకు, ఆయన మద్దతు కోరడం కోసం ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరినీ ఎమ్మటేసుకొని పోయాడు. ఎందుకు? బీజేపీ పార్టీ ఎంపీ ఆయనే, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. సో ఆయనకు బీజేపీ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక గొప్ప నేత, బీసీ సంఘాలని ఏకతాటి మీదకి తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప నాయకుడు. సో వాళ్ళ నాయకుడి మధ్యలో ఏం పంచాయతీ లేదు, కానీ ఆయన ఎమ్మటి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు కనబడతలేవు. అంటే ఏదైనా లైవ్ వచ్చినప్పుడు పేపర్లో రేపు స్టేట్మెంట్ కోసమో, సోషల్ మీడియాలో ప్రచారం కోసమో ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరికొకరి పైన మీద పడుకుంటూ, మొన్న కూడా బీసీ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ లక్డికప్పల్లో ఉన్నటువంటి అశోక హోటల్లో ఆడ ఆ జేఏసీని ఏర్పాటు చేస్తూ ఉంటే ముంగడ కూకున్నటువంటి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, నారగోని కావచ్చు, ఇంక కొంతమంది నేతలు అక్కడ ఉన్నారు. ముందర కూకుంటే వాళ్ళ మీద ఎక్కడ పడతారో అన్నటువంటి భయంతో వాళ్ళు ముంగడి జరిగిండు. అంటే వాళ్ళు ఫోటోల ఫోజుల కోసం ఒక రకంగా వాళ్ళు గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. సో అదే రకమైనటువంటి పరిస్థితి ఇలా బీజేపీ పార్టీ ఆఫీసులో కనబడ్డది. ఇక గుజ్జ సత్యం, ఇక్కడ గుజ్జ కృష్ణ ఉన్నాడు. సో ఇక్కడ చాలామంది బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు వాదించిన వీళ్ళు ఎక్కడ కూడా తగ్గేది లేదంటూ నువ్వో నేను తెలుసుకుంటామని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు అలాగే రామచంద్రరావు ఉన్నటువంటి బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీసులో, సెంట్రల్ ఆఫీసులో ఇక కొట్లాటకు దిగిందిగా. మరి వీళ్ళే ఇట్లా కొట్లాడు ఎంత సంధాయించిండు ఆర్ కృష్ణయ్య గారు, వాళ్ళని సంధాయిస్తా ఉన్నాడు ఆగుళ్ళని. ఇక్కడ నీలం వెంకటేశ్వర ఇంకా మిగతా సంబంధించినటువంటి కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళు తనుకుంటూ వాళ్ళకు వ్యవహారం అవుతా పోన్నది. మరి గిట్లయితే ఎక్కడ ముంగడ పడుతుంది? ఇది కాదు కదా, ఇది సరైనటువంటి విధానం కాదు కదా. కేవలం ఫోటోల పోజుల కోసం గీత అనుకుంటేంది? వీళ్ళంతా కూడా కొంత ఆర్ కృష్ణయ్య గారితో పోయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా, కాబట్టి కొంత బీజేపీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళంతా.
నేరుగా పోయి బీజేపీ పార్టీ కార్యాలయంలోనే ఇది ఒక చర్చ, ఇది ఇప్పుడు ఒక బీజేపీ పార్టీలో ఒక చర్చ అవుతుంది ఇదంతా కూడా. వీళ్ళందరూ వచ్చి స్టేట్ ఆఫీసులో కొట్లాట అంటే మామూలు కాదు కదా ఇదంతా కూడా. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. మరి మొత్తానికి ఇక్కడ గుజ్జ కృష్ణ ఎవరైతే ఉన్నారో గుజ్జ కృష్ణ పైన ఎవరో కొట్టేందుకు ప్రయత్నించిండు. ఆయన ఏం చేసిండు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇంకొక నాయకుడిని చెంప మీద కొట్టేందుకు ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గన్మెన్లు ఎవరైతే ఉన్నారో ఆర్ కృష్ణకి సంబంధించిన గన్మెన్లు వాళ్ళని అటోలు ఇటోలు తోలినా కానీ ఇక్కడ గుజ్జ కృష్ణ ఇక నేను ఆగేది లేదని చెప్పేసి ముందరికి తోసుకుపోయి ఇంకా ఏదో పంచాయతీ పెట్టుకుంటా ఉన్నాడు ఆయనకు, అలాగే గుజ్జ సత్యం. సో ఇద్దరికి మధ్యలో కూడా కొంత వాగ్వాదం అయినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఎవరి మధ్యలో ఎందుకు వచ్చింది పంచాయతీ అంటే కేవలం ఫోటోల కోసం, ఫోటోలలో కనబడతలేదు ఆర్ కృష్ణయ్య గారు ఏమంటే నేను ఉండాలంటే నేను ఉండాలి, రామచంద్రరావు పక్కన నేను ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు తోసుకోవడంతో ఈ యొక్క గొడవ అయింది అనేది దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజువల్స్ అగో చెంపల మీద కొట్టుకున్నట్టు గుజ్జ కృష్ణయ్యని అగో కొట్టేటువంటి ప్రయత్నం అగో. సో ఇది జరిగినటువంటి ఆ పరిణామం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక రచ్చ అవుతా ఉన్నది. ఇప్పుడు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.